Hello guys. Welcome back to our YouTube channel. I'm Neetu. My name is Balaji. And we are couple travelers from Hyderabad. And if you're coming for this channel for the first time, don't forget to subscribe to this channel. Yes. So currently manamaithe one of the beautiful state naithe explore chestunam anamata. We took a road trip from Hyderabad. It took almost 13 hours anamata. Full non-stop తిరిగేసి వచ్చాం. మస్తు క్రేజీ ఉండే రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. రూట్ ఆఫ్ హైదరాబాద్ టు బెంగళూరు హైవే అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. సో మనమైతే ఫస్ట్ స్టాప్ ఇప్పుడైతే మహాబలిపురం అయితే ఫస్ట్ స్టాప్గా చూస్ చేసుకున్నాము. సో ఇక్కడ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రిసార్ట్లో మనమైతే ఇప్పుడు స్టే చేస్తున్నాం అనమాట. కంప్లీట్గా వింటేజ్ వైబ్స్ ఉండే రిసార్ట్ అనమాట. సో మీకు ఆ రిసార్ట్ అసలు ఎట్లుంటుంది ఏంటిది అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ చాలా మంచి కంటెంట్ రాబోతుంది ఇంకా నెక్స్ట్ 12 డేస్కి. సో కంటిన్యూస్గా ఈ వ్లాగ్ మొత్తం ఫుల్గా చూడండి అండ్ ఆల్సో అప్కమింగ్ వ్లాగ్స్ కూడా చూడండి. సో రైట్ నో మనమైతే ఈ రూమ్లో చెకింగ్ చేసినాం అనమాట. సో లోపలికి వెళ్ళి చూపిస్తే ఎట్లుందో అసలు క్రేజీ విలేజ్ స్టైల్ ఉందన్నమాట. సో ఇటు వస్తే మనకు వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇటు వెళ్తే కంప్లీట్గా బెడ్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చారనమాట. అండ్ ప్రశాంతంగా పడుకొని చూడడానికి టీవీ యూనిట్ ఏసీ కూడా ఉందన్నమాట. అసలు క్రేజీ ఉంది ప్రాపర్టీ అయితే. మీకు మొత్తం విలేజ్ టూర్ అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో మొత్తం విలేజ్ స్టైల్ ఉంటుంది అనమాట. సో మన నాన్ వెజ్ థాలీ అయితే వచ్చేసింది అనమాట. ఐటమ్స్ అన్నీ వచ్చినాయి, ఇంకా రైస్ రాలేదు. రాని లెట్స్ వెయిట్. సో బాలయ్య కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నా పాపడైతే వచ్చింది. హ్యావింగ్ ఫన్. సో ఇప్పుడైతే మనం రిసార్ట్లో ఫస్ట్ యాక్టివిటీ చేయడానికి వచ్చినాం అనమాట. ఇది కంప్లీట్గా విలేజ్ స్టైల్ ఉంటుంది కాబట్టి చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ మీరు చూస్తారు. అండ్ ద ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే పంప్ సెట్. అంటే నార్మల్గా పొలాల పక్కన వాటర్ వెళ్ళే పంప్ సెట్ ఉంటుంది కదా. సో అందులో దిగి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో అది బ్లాక్ చేసుకోవాలి. ఎవ్రీ కస్టమర్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం బ్లాక్ చేస్తారు. సో మనం కూడా ఇప్పుడు బ్లాక్ చేసినాం అనమాట. సో లెట్స్ గో అండ్ సీ. మస్తు పొలాల పక్కన అసలు క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్. మీకు కూడా చూపిస్తాదండి. అసలు చూడండి ఇదంతా కంప్లీట్గా ఫుల్ ఫార్మ్స్. అసలు క్రేజీ ఉంది. ఇదంతా వీళ్ళ పొలాలే అనమాట ఈ స్టే ఎవరిదైతే ఉందో. సో ఇక్కడ నుంచి మనం పంప్ సెట్కి అయితే వెళ్తున్నాం చూడండి. సో మనమైతే ఇప్పుడు పంప్ సెట్ దగ్గరకు వచ్చినాం అనమాట. వాటర్లో దిగితే అసలు ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. బాలయ్య చెప్పు. అసలు అప్పుడెప్పుడో ఊర్లలో దిగినాం అసలు ఇట్లా. అలా ఇప్పుడు దిగుతున్నా అసలు మస్తు ఉంటుంది. ఎంజాయ్ చేద్దాం బా. చలో. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చి మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సంపులు అసలు మామూలు ఎక్స్పీరియన్స్ లేదు. ఎట్లుండే వాళ్ళది అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఏదో ఊరికి వెళ్ళి మంచిగా మన అమ్మమ్మ తాతల ఇళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం చూసిన పంప్ సెట్ దగ్గర అట్లనే ఉండే అనమాట. అసలు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు ఈ స్టే వాళ్ళు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో. మనం స్నాక్స్ కోసం వచ్చినాం అనమాట. అసలు మంచి డాబా స్టైల్గా ప్రశాంతంగా కూర్చొని ఇట్లా తినడానికి స్నాక్స్ ఇంకా టీ సర్వ్ చేస్తున్నారు. క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఇది మీకు కూడా చూపిస్తా. అసలు కింద మంచి ఇట్లా నవార్ మంచం లాగా పెట్టేసేసి మధ్యలో ఇట్లా టేబుల్ లాగా పెట్టారనమాట. నార్మల్గా పంజాబీ స్టైల్ దాబా దగ్గర ఎట్లుంటుందో అట్లుందనమాట. మస్తు ఉంది. సో మంచిగా స్నాక్స్ టీ ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట రిసార్ట్లో. ఇప్పుడు మనము నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తున్నాము. అది వచ్చేసి మనకి విలేజ్ టూర్. అదేంటంటే బులకాట్లో వెళ్తున్నాం అనమాట. క్రేజీ ఎక్స్పీరియన్స్. హాఫ్ అన్ అవర్ స్లాట్ ఇది కూడా. సో ఇది కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి. చెప్పి బుక్ చేసుకుంటే వాళ్ళు స్లాట్ బుక్ చేసి బులకాట్ని అయితే మనకి తెప్పిస్తారు. ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం కూడా. అసలు ఇక్కడ ఎట్లుంటుంది, ఇక్కడ విలేజ్ ఎట్లుంటుందో కూడా చూద్దాం బయటికి వెళ్ళి. సో సన్సెట్ టైంకి కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈ టైంకి బ్లాక్ చేసినాం అనమాట. ఇంకొక 3 minutesలో స్టార్ట్ అవుతుంది.
సో ఇప్పుడే మనమైతే రీజనల్ డ్యాన్స్ యాక్టివిటీ చూసి వచ్చినాం అన్నమాట. మస్తు అసలు క్రేజీ ఉండే, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు టీమ్ అయితే, అసలు ఫుల్గా వేసారు అనమాట డ్యాన్స్. ఆ లోకల్ ట్రెడిషనల్గా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ డ్యాన్స్ అయితే మస్తు ఉంది. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు అనమాట అక్కడ. సో ఇప్పుడైతే బ్యాక్ టు రూమ్, కొంచెం అయినాక మళ్ళీ డిన్నర్కి వెళ్ళేసి ఇంకా తినేసేయాలి. ఇది లాస్ట్. ఇంకా ఈరోజు ఫుల్ ప్యాక్ ఉండే అనమాట. ఈ రిసార్ట్లో చెక్ఇన్ చేసి 2 o'clock చెక్ఇన్. బేసిక్గా చెక్ఇన్ చేసినప్పటి నుంచి నాన్ స్టాప్ యాక్టివిటీస్ ఉంటాయి. సో బోర్ అనేది అసలే ఉండదు. సో రేపు పొద్దున లేచినాక కూడా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయంట. సో ఇప్పుడైతే డిన్నర్తో ర్యాపప్ చేసేసి అగైన్ మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. సో రేపు పొద్దున చెక్అవుట్కి ముందు కూడా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో అవి కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే 1 or 2 days ఉండడానికి రండి. ఎందుకంటే 1 day అయితే నాట్ సఫిషియంట్, ఎందుకంటే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయలేరు. 2 days ఉన్నారనుకోండి ప్రశాంతంగా, 2 nights ఉండి 3 days ఉంటే క్రేజీ ఎంజాయ్ చేసి వెళ్తారు ఫ్యామిలీతోని. ఇంకా సమ్మర్ వెకేషన్లో ఇట్లా విలేజ్ స్టైల్ ఎన్విరాన్మెంట్కి వచ్చి వెళ్తే మాత్రం మస్తు రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయాలి. సో రైట్ నో మనమైతే డిన్నర్ కోసం వచ్చినాం అనమాట. డిన్నర్లో అయితే మొత్తం లైవ్ కౌంటర్స్ నడుస్తున్నాయి వెనక. దోశ, ఇడ్లీ, ఇడియాపము, మళ్ళీ మదురై స్పెషల్ కర్రీ దోశ అన్నీ చేస్తున్నారు అనమాట, ఆమ్లెట్స్. సో ఇవన్నీ లైవ్ కౌంటర్స్. సో ఇక్కడ నుంచి మనం ఆర్డర్ ఇచ్చుకొని కూడా తినొచ్చు అనమాట. సో చూద్దాం కదా, మనం కూడా ఆర్డర్ ఇద్దాం. మునక్కాయ సాంబార్ ఇది, ఇదేమో టమాటా చట్నీ, ఇది కొబ్బరి చట్నీ. ఇడ్లీ అయితే దూది లెక్క ఉంది ఫుల్. అండ్ మన చికెన్ కొత్త పరాటా కూడా వచ్చింది. సో అది కూడా ట్రై చేద్దాం. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 6 o'clockకి లేచినాం అనమాట. వెదర్ అయితే క్రేజీ ఉంది. లైట్ అంటే ఎండాకాలం కాబట్టి కొంచెం వేడిగా ఉంది, కానీ మస్తు ఉంది ప్లేస్ అయితే. అసలు చూపిస్తాడు అండి, ప్రశాంతంగా ఎవ్వరు లేరు ఈరోజు మార్నింగ్. మనమే ఫస్ట్ లేచినాం అనమాట, లేకపోతే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది ఈ రెసార్ట్ ఎప్పుడు. సో ఇప్పుడైతే మనం కొన్ని ప్లేసెస్ తిరుగుదామని చెప్పేసి తొందరగా లేచినాము. బాగా అయితే డ్రోన్ షాట్ ఎగిరేస్తుండు ప్రాపర్టీ ఇది. సో చూద్దాం. సో మార్నింగే మంచిగా టీ అండ్ కాఫీకి కౌంటర్ పెట్టి సర్వ్ చేస్తున్నామట, వాకింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ తాగడానికి. నైస్ కదా. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ అవుట్. ఎటు వెళ్తున్నాం? బీచ్కి వెళ్ళొద్దాం ఒకసారి మార్నింగ్. యా లెట్స్ గో. 13 గంటల తర్వాత దీనికి రెస్ట్ దొరికింది రాత్రి. మనమైతే షో టెంపుల్ దగ్గరకు వచ్చినాం అనమాట. అదే రూట్ నుంచి వచ్చినాం. అసలు క్రేజీ ఉంది, తొందరగా బీచ్కి వచ్చేసినట్టుంది. అసలు మార్నింగ్ 7 o'clockకే ఎంతమంది జనాలు ఉన్నారంటే ఫుల్ క్రౌడెడ్ ఉంది. చూపిస్తుందండి, పొద్దునే పిల్లలు అయితే ఆల్రెడీ వచ్చి ఆడుతున్నారు కూడా. అంత ఫుల్ హాలిడే టైం కదా, ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. సో మనం ఇటు నుంచి ఇప్పుడు షో టెంపుల్ అక్కడ ఉంది. సో అటు వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. సో ఇప్పుడే బయట నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం. నేను మాత్రం ఫ్రెష్ అప్ అయినా, బాగా తిన్నాక ఫ్రెష్ అప్ అయితే అన్నాడు. సో ఇక్కడ తినేసేసి అసలు ఏం బ్రేక్ఫాస్ట్ ఉందో చూద్దాం. లెట్స్ గో. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. వడాలు, ఇడ్లీలు, ఏంటి ఇంకా ఉప్మా, ఇదేంటి పొంగల్, సేమియా, పూరి, కర్రీ, సాంబార్. నైస్ నైస్. ఫుల్ బఫే ఉందన్నమాట. ఏంది కరివేపాకు దోశ అంట, అంబలి ఇంకా సాంబార్ తెచ్చుకున్నా. సో అసలు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మెంటల్ అంటే మెంటల్. ఫుడ్ అయితే అసలు దోకలేదు, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంతసేపు సామాన్ చదవాలి. మస్తు సామాన్ తీసుకొచ్చినాం వచ్చేటప్పుడు. అసలు ఈ ప్రాపర్టీలో చిన్న రంగుల రత్నం ఉంది, క్రేజీ ఉంది కదా. అసలు ఏదో ఊర్లో మంచి చెక్కతో చేసిరనమాట. ఇక్కడ ఒక మంచి ఫ్రేమ్ పెట్టిరనమాట, పైన రెసార్ట్ పేరుండి ఫోటో ఫ్రేమ్ లాగా. క్రేజీ, ఇక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చు అనమాట. సో దానికోసం సెటప్ చేసిరు. సో రైట్ నౌ మనమైతే ఫస్ట్ పాయింట్కి వచ్చినాం అనమాట మహాబలిపురంలో. ఇది వచ్చేసి కృష్ణాస్ బట్టబాల్ అంట. సో లాస్ట్ టైం మనం చాలా ఒక 4-5 years బ్యాక్ వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అనమాట. అసలు లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు కూడా ఎట్లుంటుంది ఏంటిదని చెప్పేసి.
సో ఇక్కడైతే టికెట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్కి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. సో ఈ టికెట్ ఒక 3 మాన్యుమెంట్స్ చూడడానికి హెల్ప్ అవుతుంది. సో వేరే కొనే అవసరం ఉండదు. అండ్ ఇది వ్యాలిడిటీ ఒకటే రోజు. సో మార్నింగ్ 6 to 5:30 వరకు ఉంటుంది. సో అక్కడ వచ్చేసి షోర్ టెంపుల్ ఉంది. మనం రైట్ నౌ ఇక్కడ బట్టబాల్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ వెళ్ళి కవర్ చేయడానికి. సో ఇది ఎంట్రన్స్లో ఉంది. సో లోపలికి వెళ్దాం పదండి. పెద్ద ఉంది చూడండి రాక్. సో రైట్ నో ఇదే కృష్ణాస్ బట్టబాల్ అంటారు అనమాట. సో ఇదేంటంటే గ్రావిటీకి కంప్లీట్గా అగెన్స్ట్గా ఉంది ఈ స్టోన్ అని చెప్పేసి నమ్ముతారు చాలామంది. సో ఇంకోటి ఏంటంటే దీన్ని చాలా ఎలిఫెంట్స్తో కూడా ఆల్రెడీ గుంజి ట్రై చేసిరంట, కానీ రాక్ మాత్రం కదులుతలేదు. ఒక చిన్న పాయింట్లో ఆగి ఉంది, కానీ అది కదలని కూడా కదలట్లేదు. ఇప్పుడు జనాలు కూడా అందరూ కింద కూర్చున్నారు దాని మీద. సో అది స్టోన్ స్పెషాలిటీ అనమాట. ఇది మహాబలిపురంలో మాత్రమే ఉంది. సో మీరు వస్తే ఖచ్చితంగా ఇది ప్లేస్ని విజిట్ చేయండి. సో రైట్ నౌ మనమైతే వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్కి వచ్చినామన్నమాట. ఇది వచ్చేసి నయనతారకు కూడా చాలా ఇష్టమైన ప్లేసెస్ మహాబలిపురంలో. సో ప్లేస్ డీటెయిల్స్, అసలు ఏమేమి ఫుడ్ దొరుకుతుంది అన్నీ చూద్దాం మనం ఇక్కడ వెళ్ళి. సో లెట్స్ గో. మూన్ క్రాకర్స్ అనమాట. అసలు ఇక్కడ సీ ఫుడ్ మెంటల్ ఉంటుంది. సో వచ్చిన తర్వాత మీకు చూపిస్తే ఎట్లుంటుందో. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? లాస్ట్ టైం వచ్చినాం కదా. లాస్ట్ టైం అయితే అందుకే మిస్ అవ్వకుండా ఇప్పుడు వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే తిన్నామని అయితే ఇక్కడికి వచ్చాం. నాకైతే లాస్ట్ టైం మస్తు నచ్చింది. ప్రాన్స్ అండ్ ఫిష్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా లైవ్ ఉన్నాయన్నమాట. మీకు ఫిష్ ఏది కావాలన్నా లైవ్లో తీసుకొని తీస్తారు. ఫైనల్గా మన ఫుడ్ అయితే సో టేస్ట్ చూద్దాం. బా క్రేజ్ ఉంది, స్పైసీ ఉంది, మస్తు అంటే మస్తు. నెక్స్ట్ మన ప్రాన్ 65 కూడా వచ్చేసింది అనమాట. సో ఫైనల్గా ఫిష్ కర్రీ, రైస్, ఆనియన్స్ అన్నీ అయితే వచ్చేసినాయి. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. ఇందులో సీ ఫుడ్ తినవద్దు, పెళ్ళికి పోయినట్టుంది, చంపులు కారుతున్నాయి ఫుల్. సో ఫైనల్గా తినేసేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. ఫైనలీ మనమైతే ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం అనమాట. సో మహాబలిపురం అయితే ఫుల్ బ్లాగ్ ఇదే. ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి. ఇఫ్ యూ లవ్ ద వీడియో, do like, share and subscribe to our YouTube channel, and also wait for the next vlog. Let's go. Bye.